అంటే పర్కులేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటాం అనమాట. దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 100 లీటర్లు పడితే 60 లీటర్లు సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే పారుతూ వెళ్ళిపోద్ది, 40 లీటర్లు ఇంకుతుంది అనమాట. ఇప్పుడు ఎంత ఉందంటే హైదరాబాద్లో 0.97 to 0.98, అంటే 100 లీటర్ల వర్షం పడితే కనుక 97-98 లీటర్లు పైన పారుతూ వెళ్ళిపోద్ది, 2-3 లీటర్లే లోపలికి ఇంకుతుంది అనమాట. ఎందుకంటే కాంక్రిటైజేషన్ అంతా చేయటం వల్ల దాంతో ఇది అవుతుంది. ఆ 97 లీటర్లు కూడా వెళ్ళి ఎటుపోతుంది, సీవేజ్ వాటర్తో కలిసి మురికి నీళ్ళుగా వెళ్ళి చెరువుల్లో కొన్ని చోట్ల నిండుతుంది. సో అది కూడా మనం గ్రౌండ్ వాటర్ని మనం ట్యాప్ చేయాలంటే మళ్ళీ గ్రౌండ్ వాటర్కి అక్కడనే ఇంకాలప్పుడు అప్పుడు ఏమవుతుంది, చెరువు దగ్గర కింద ఏమవుతుంది, అదంతా సిల్ట్ అంతా ఫామ్ అయ్యి హార్డ్ అయిపోయి ఇంకదనమాట అక్కడ. అంటే గ్రౌండ్ వాటర్ మీద కూడా ఎఫెక్ట్. సో మనకి నీళ్లు రేపు ముందు దొరకవు అనమాట. మన సమ్మర్ రాగానే నీళ్లు మన ట్యాంకర్ల కోసం మనం అందరం ఫోన్లు కొడుతుంటాం. సరే మనకి ఏదో గోదావరి నుంచో కృష్ణా నుంచో కొంత ఫెసిలిటీ ఏదో తీసుకొస్తున్నారు, అంతవరకు ఉంది. కానీ బట్ అవన్నీ ఎన్ని రోజులని మనం చేస్తుంటాం, కాస్ట్లీ ఎక్సైజ్ కదా. ఇది మన కళ్ళ ముందు ఈజీగా చేసుకునే సిస్టమ్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తున్నాం? సో అందుకోసం ఆ ఇంకటానికి కూడా ఆ సిల్ట్ని తీసేసామనుకోండి, తీస్తే కనుక పర్కులేషన్ క్లియర్గా ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చెప్పాను ఇందాక, స్ట్రాటా ఆఫ్ రాక్ స్ట్రాటాని కింద కూడా మనం తీసుకొని జియోలాజికల్ స్ట్రాటాని కూడా స్టడీ చేస్తూ ఎన్జీఆర్ఏ లాంటి ఇన్స్టిట్యూట్స్ని వాటిని కూడా ఇన్వాల్వ్ చేసి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉన్నారు అట్లా. సో వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నాం అనుకోండి, చేస్తే కనుక ఇట్స్ లైక్ మనం దాని మీద ఒక పెడితే ఎక్కడ చెరువులు చేస్తే ఎక్కడ గ్రౌండ్ వాటర్ మనం మ్యాక్సిమం మనం ఇంక్రీజ్ చేయొచ్చు, వాటర్ టేబుల్ని పెంచవచ్చు. అది తీసుకుంటూ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్స్ని అందరినీ కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే కనుక ఐ థింక్ ఇదంతా నెక్స్ట్ 1-2 yearsలో మనం చేయొచ్చు. ఇవన్నీ డూవబుల్ అండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే అందరూ దీన్ని చాలామంది ఉన్నారు, అందరినీ కలిపి తీసుకొచ్చి ఒక ఆలోచనతోటి చేయొచ్చు. నెక్స్ట్ Sir, this is Vivek from siyasat.com, sir. I need your opinion. Without complete overhaul of the underground drainage system, is the Musi rejuvenation or prevention of flooding on the roads and in colonies possible? And there is no GHMC enforcement on plastic prevention control, sir. What is your take on that? And what are the lessons learned during this year's monsoon, Hydra's lessons, sir? Thank you. Yeah, I think I'll break the question like this. First, you said that in the absence of a proper drainage system, whether disaster mitigation is possible in Hyderabad setting, right? Is that the question, right? Musi River లో ఎవరు అడుగుతున్నారు? ఇది ఇప్పుడు అదే మూసీ రివర్ది కూడా పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది కదా. సో పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తూ దాంట్లో మూసీ రిజ్యూనేషను లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా దాంట్లో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్. మూసీ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రా దో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ మూసీ రిజ్యూనేషన్ ప్రాజెక్ట్, బట్ నేను చూస్తున్న దాన్ని బట్టి మన ఈ మధ్య మేము మూసీలో చూశారు మీరు, పెద్దవాడు మొత్తం 11 ఎకరాలు కబ్జా చేసి పెట్టేశాడు, బస్సులు పార్కింగ్ ఇచ్చేసాడు. నెలకు ₹1 కోటి రూపాయలు పెట్టి వసూలు కార్యక్రమం పెట్టాడు అన్నమాట. పెడితే దెన్ వాడికి ఏంటంటే వాడికి అసలు గతంలో కోర్టు తిట్టింది, కంటెంప్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూస్తే కనుక అది ఇష్టానుసారంగా చేస్తుంది. రేపు అట్లాంటివి ఏం చేస్తున్నాయి, అడ్డు వస్తున్నాయి, మూసీ ఫ్లోకి అడ్డు వస్తున్నాయి అన్నమాట. అవన్నీ చేసేదాన్ని కూడా రేపు ముందు ప్రాజెక్టులో జరుగుతాయి. బట్ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ అదే కదా ఇప్పుడు ఫైనల్గా ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ తోటి వచ్చింది, ఇవన్నీ లింక్ చేస్తూ ఫైనల్గా మూసీలోకి తీసుకెళ్ళి మూసీని మళ్ళీ దాన్ని బ్యూటిఫై చేస్తూ ఒక నైట్ ఎకానమీని తీసుకురావాలని సీఎం గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. అండ్ ఫ్లడ్డింగ్కి కూడా మనం ఇదవుతుంది. ఎకానమీ ఉత్తి ఫ్లడ్డింగ్ ఒకటే కాదు, ఎకానమీ ఈజ్ బిల్ట్. అండ్ ఒక కల్చర్ అనేది కూడా మనం అంతకుముందు చూసాం, నదులు వెంబడి కల్చర్లు తయారైనవి ఉన్నాయన్నమాట. సో మనం కల్చర్ యాంగిల్ తీసుకోవచ్చు, ఎకానమీ యాంగిల్ తీసుకోవచ్చు, ఫ్లడ్డింగ్ డిజాస్టర్ మిటిగేషన్ యాంగిల్ తీసుకోవచ్చు, ఏ యాంగిల్ తీసుకొని చేయొచ్చు. బట్ ఈ నెట్వర్క్ అంతా బిల్డ్ చేస్తూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎప్పుడోసారి స్టార్ట్ చేయాలి కదా. ఒకేసారి ఈరోజు మనం పెద్దవాళ్ళు ఒకటేసారి పెళ్లి చేయం కదా, పిల్లలు పెద్దలు అవుతారు, అదంతా అయిన తర్వాత అవుతుంది. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో ప్రాజెక్ట్ ఆల్సో దాన్ని కన్సెప్షనల్ స్టేజెస్లో ఉంటుంది. దెన్ హౌ యూ కన్సీవ్ ఇట్ అండ్ హౌ యూ టేక్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ దెన్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫైనలీ గ్రౌండింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ ఇన్ ద ప్రాజెక్ట్ కదా. సో దట్ ఈస్ ఆల్సో బీయింగ్ డన్. ఆ ప్రాజెక్టు అది మూసీ దానికి సంబంధించిన అథారిటీ వాళ్ళు చూస్తున్నారు. బట్ వీఆర్ ఆల్సో మేము దీనికి ఇవన్నీ నాలాస్ నెట్వర్కింగ్ ఇదంతా కూడా చేస్తూ, ఇది యాక్చువల్గా డైరెక్ట్గా మా డొమైనే కాదు, ఇరిగేషన్ వాళ్ళు కూడా తీసుకుంటూ, ఎస్ఎన్డిపి వాళ్ళని కూడా మేము లూప్లో పెడుతూ, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఎన్డిపి వాళ్ళతో కూడా మేము పలు సందర్భాల్లో మీటింగ్లు పెడుతూ, ఇదంతా అందరం కలిసి చేయాల్సిన ఎక్సర్సైజ్ అనమాట. సో సిన్స్ వీఆర్ నౌ ఏ నోడల్ ఏజెన్సీ ఫర్ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అండ్ ఆల్సో ఈ నాలాస్ ప్రొటెక్షన్ ఇదంతా అనేది వీఆర్ ట్రైంగ్ టు బీ ప్రోయాక్టివ్. వీళ్ళందరినీ కలిపి తీసుకొచ్చి ఎస్ఎన్డిపి దాన్ని కూడా మనం చేసేటట్టు
ఎస్ఎన్డిపి వాళ్ళు కూడా చెప్పాం, మీకు వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడన్నా ఏమైనా ఎంక్రోచ్మెంట్స్లో మీకు ఇబ్బంది ఉన్నా, ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్.